ఒకసారి ఒక ధనవంతుడికి అనారోగ్యం తీవ్రమైపోతే వారి భార్య ఒక వైద్యుడిని సంప్రదిస్తే, అమ్మా, వైద్యంతో పాటు ఒక సాత్వికమైన బ్రాహ్మణుడి చేతి శివకవచం చదివించుకోండి అన్నారు. వారు నానా మహారాజుని సంప్రదించారు. మరి ఈయన ఒప్పుకోలేదు. కానీ తర్వాత ఆ భార్య యొక్క కన్నీళ్లు కరిగిపోయి ఒప్పుకొని అనుష్ఠానం మొదలుపెట్టిన తర్వాత 8వ రోజుకి ఆ ధనవంతుడి యొక్క అనారోగ్యం తీవ్రమైపోయి అవసాన దశ చేరుకున్నారు. తర్వాత నానా మహారాజు విభూతి తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాత ఆరోగ్యం కుదుటపడి సంపూర్ణంగా ఆరోగ్యవంతుడయ్యాడు. తర్వాత కొన్ని రోజులకి నానా మహారాజు కల్లో ఒకసారి ఎవరో ఛాతి మీద బలంగా అదిమినట్టు అనిపించి చూస్తే కాలభైరుడు స్వప్నంలో కనిపించి త్రిశూలం ఛాతి మీద పెట్టి, ఆ ధనవంతుడు మరణించాల్సి ఉంది, నీవు ఈ అధికారంతో తిరిగి బ్రతికించావని గద్దించారు. ఇప్పుడు నానా మహారాజు తన తప్పు తెలుసుకుని క్షమాపణ వేడుకొని, ఈ అనుష్ఠానం ముందు తన గురువు యొక్క స్మరణ చేశానే కానీ ఆయన యొక్క అనుమతి తీసుకోలేదని తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పుకున్నారు. జై గురుదేవ దత్త.